నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. పోలీసుల అండతో అక్రమ చిట్టీల వ్యాపారం. ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని డబ్బును ఎరగా వేసి భూములను తక్కువ ధరకే రిజిస్ట్రేషన్ చేసుకుని 4వ భాగం మాత్రమే అమౌంట్ ఇస్తూ అమాయకులను నిలువుగా ముంచుతున్న కచరగాండ్లు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న అక్రమ చిట్టీల దందా. సర్కార్ అనుమతులు లేకుండా బహిరంగంగా నడిపిస్తున్న ఫైనాన్షియర్లు. మెదక్ జిల్లా ఎస్పీని ఆశ్రయించిన పెద్దశంకరంపేట మండలానికి చెందిన బాధితులు. తీసుకున్న డబ్బులు సకాలంలో చెల్లించని పలువురికి భూములు బలవంతంగా కోట్లాది విలువైన భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని రోధిస్తున్న ప్రజలు. పెద్దశంకరంపేటలో అక్రమ చిట్టీలు నడిపిస్తున్న వారి పేరులో మొదటి అక్షరం ఆర్ గౌడ్ విఎన్ఎస్ అనే నలుగురు కోట్లాది రూపాయలు చిట్టీల వ్యాపారం చేస్తూ ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చుకు తింటున్నారు. గతంలో కూడా పెద్దశంకరంపేటలో నడుస్తున్న ఫైనాన్సర్ల వేధింపులతో పలువురు బాధితులు బలవన్మరణాలకు పాల్పడినట్టు సమాచారం. జిల్లా ఎస్పీ అక్రమ చిట్టి వ్యాపారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి చరణ్ టీవీతో వెల్లడించారు. అక్రమ చిట్టి వ్యాపారుల ఆగడాలపై త్వరలో మీ చరణ్ టీవీలో. సేమ్ వాళ్ళు కూడా అంతే అన్నారు. మేము భూమి అమ్మలేం, అదే నేను చెప్పేది వాళ్ళు నాకెందుకు చెప్తున్నావు? సోది నువ్వు నా దగ్గర వాడు వచ్చి నాకు చెప్పిన తప్పిను. వాళ్ళు కూడా సేమ్ అది 5 ఎకరాలు పెట్టు, ఇది 1 ఎకరా 6 ఎకరాలు పెట్టింది. 5 ఎకరాలు అమ్మలేమని ఇదే లాస్ట్ కి ఏమైంది? సిట్టింగ్ అయింది, కూర్చున్నాం, సెటిల్మెంట్ అయిపోయింది. అదే సిట్టింగ్ చెప్పి ఇగో దొంగవాడు ఇగో కోట్ల నీకు రాసిస్తే నేను ఇచ్చేస్తా పో అని చెప్తున్నాను. నీకు అమ్మినోటి ఇస్తాను అని చెప్తాలేను. నేను ఇక్కడ వినా ఇలా దగ్గర పేపర్ సర్వే నెంబర్ లేదు, పొట్టి పేపర్ కోట్లు వేసుకోమని చెప్పిన సిఐ దగ్గర పేపర్లు తీసుకురమ్మా. నువ్వు ఇది వరకు రాలు రమ్మని మరి సిఐ దగ్గరికి పోదాం పారేపు. ఏమో నాకు చెప్పలేడు మరి. నువ్వు రా మరి, నువ్వు నాడు ఏమో మరి నువ్వు ఆపుడే ఏముంది? నువ్వు కోడి తెల్ల పేపర్ మీద ఏం చేయలేదు, మేము భయపడుతున్నావా మరి? తెల్ల పేపర్ మీద చేస్తామా నల్ల పేపర్ మీద చేస్తామా అనేది కోర్టు చూసుకుంటా. కోర్టు చూసుకుంటా. ఆ కోర్టు నువ్వు ఆర్డర్ తీసుకొచ్చి నువ్వు నా దగ్గర రా. నువ్వు నేను ఆపా, నువ్వు ఏ ఆపా? నేను ఇంకొకటి చెప్తున్నా. ఇప్పుడు నువ్వు వేసినావు, కోర్టు ఆయన వేసినావు, నీకు వేసుకోమని ఇట్లా అది ఇచ్చిందా కాపీ? అరే నా దగ్గర పాస్బుక్ ఉన్నాయా? నువ్వు ఆయన దగ్గర ఉన్నది పాస్బుక్ ఆర్డర్ తీసుకొచ్చుకోమని. ఆయన దగ్గర పాస్బుక్ ఉంటే ఆర్డర్ తెచ్చుకోమని. కోర్టు ఇచ్చింది ఇప్పుడు నా దగ్గర పాస్బుక్ ఉంది, బందోబస్తు ఉంది. నీ వైట్ పేపర్ లో దొంగతనాలు పథకాలు పెట్టుకొని నేను చేసుకోలేను. ఇప్పుడు ఇద్దరు నడిచిందాక నేను నీతో ఎక్కువ వస్తలే. నువ్వు ఇడికెళ్ళి నేను ఆపా, ఇది ఏది ఆపా? నేను చూసుకోపోవన్నా చూసుకో. అరే రే నాకు మేము పాగలగాలం కాము. నీ సర్వే నంబర్ ఏది ఉందో నువ్వు తీసుకురా, కోర్టు ఆర్డర్ తీసుకురా. ఇప్పుడే ఇడిచిపెట్టి వెళ్ళిపోతాను నేను. ఇడికెళ్ళి అర్థమైందా?